తేల్చుకోలేకపోతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమ పథకాల ప్రచారానికి సామాజిక మీడియాను అస్త్రంగా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సోషల్ మీడియా సైట్లలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూసేకరణ బిల్లులో 5 కీలక సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గ్రామీణ ప్రాంత వినియోగదారుల అవగాహన కార్యక్రమాలకు 409 కోట్ల రూపాయలు కేటాయించింది. బాలారిష్టాలు ఎదుర్కొంటున్న భూసేకరణ బిల్లు 2011ను గట్టెక్కించేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ వామపక్షాలు చేసిన 5 సవరణలను అంగీకరించింది. రైతులు తమ భూములు అమ్మకుండా అద్దెకివ్వడం ద్వారా ఆదాయంతో పాటు యాజమాన్య హక్కుల్ని కలిగి ఉంటారని సుష్మా స్వరాజ్ సూచించారు. 2011లో బిల్లు ప్రవేశపెట్టాక విక్రయించిన భూములకు సంబంధించి అసలు రైతుకు 50% పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదనపై సైతం ఆమోదం లభించింది. వామపక్షాలు చేసిన సూచనల మేరకు మరో 3 సవరణలకు కేంద్ర మంత్రివర్గం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఐఐటీలు సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి పరిశోధనశాలలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు బ్లాక్ గ్రాంట్ పథకాన్ని వర్తింపజేయాలని తీర్మానించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్సైట్లలో సందేశాలు ఇచ్చేందుకు ప్రత్యేక మీడియా విభాగం ఏర్పాటుపై సమాచార ప్రసార శాఖ తయారు చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల్ని సామాజిక వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేయడానికి ఈ వ్యవస్థను వినియోగిస్తారు. ఇందుకు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 22.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. Government therefore felt that there is a need to have an institutionalized presence in this new media space, and therefore we have endeavored to re-engineer our own processes without allocating or without imposing any additional burden, without asking for any additional human resource. We have re-engineered our own internal processes in order to ensure that we have an institutional presence as we go along on the new media space. 20 లక్షల టన్నుల గోధుమల అదనపు ఎగుమతికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామీణ ప్రాంతాలు సహా దేశమంతా వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై మరింత అవగాహన ప్రచారం చేసేందుకు 409 కోట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1714 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 12 మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకరించింది. న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎన్హెచ్పీసీలో 11.36% వాటా విక్రయంపై నిర్ణయాన్ని కూడా నిలిపివేసింది. 1000 కోట్ల మూలధనంతో మహిళా బ్యాంక్ ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ మహిళా బ్యాంకుకు 6 శాఖలను ఏర్పాటు చేయనున్నారు.